ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. రండిపే. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొటనే కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం, గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది, మనం కూడా ధర్మంగా ఉండాలి. అరే అన్న పడిపోయినరా? ఏమైందనా? ఇంకెక్కడున్నాడా? నువ్వు కొట్టినా చెప్పాలా కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదా? అరిచే ఛాన్స్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు, వాడి వ్యాధికిచ్చాడు రా. నేనేం చేశా అన్నా? మరి హాస్పిటల్ వెళ్ళి ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు ఇటు. అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, తీయండ్రా. అన్నా, నీ ఎత్తుందన్న కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా.
ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? అన్నా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. అన్నా, నువ్వు ఏడవద్దనా? ఊకో అన్నా, ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. నువ్వు కళ్ళు చూసుకో అన్నా. అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా? అరే ఊరుకో అన్నా, ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే అన్న. రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పురా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. అరవై. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపించరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు. తప్పదనా? రేయ్, అబ్బా! అయ్యో! అయ్యా! అది. ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. రేయ్! లేపే ఉందన్నా. ఆ, ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పడ్డా? అయిపోయావురా, నా చేతిలో అయిపోయావు.
మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా. అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నానురా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చినా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చుడన్నా, ముచ్చరా. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. అన్న కొట్టదరా. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు. ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడురా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను.
ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేటు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. ఏ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో